హాయ్ మాస్టర్స్. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 5వ రోజండి. గత రోజుని మనం పరమహంస యోగానంద యొక్క ఆ తల్లిగారు పోవటం, అతను ఎంతో బాధపడటం, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం. అమ్మపోయినటువంటి 14 నెలల తర్వాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైనటువంటి ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తర్వాత తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి ఒక ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు నాకు చెప్పటానికి. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి త్వరలోనే తను బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుంద, నీకు ఒక విచిత్రమైన విషయం చెప్పటం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చానురా. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగదోసినట్లుగా అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్ళుబుకుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేను ఒక తీర్మానం చేసుకున్నా. మనస్ఫూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏమాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం మరి నా చేతిలో పెట్టాడు అన్నయ్య. ఆ ఉత్తరంలో ఎలా ఉంది: నాయనా ముకుంద, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి. నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసివాడిగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గం ఏదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నేను కాశీలో ఉన్న మా గురువుగారింటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నా. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా. మహాగురువులు నిన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నా. మౌనంగా భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరిచి నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారిచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చేయి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలు ఇంజిన్ మాదిరిగా ఇతను ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థన మన్నించినందుకు నా గుండె ఎంతో సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టడానికి కొంతకాలం ముందే వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్ని అనుసరిస్తావని. తర్వాత నీకు నేను ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చొని ఉండటం పక్క గదిలోంచి మేము చూసాం. నీ చిన్నారి మొహం దగదగా వెలిగిపోతుంది. నీ గొంతులో భగవంతుడిని అన్వేషించటానికి హిమాలయాలకు వెళ్ళిపోవాలన్న దృఢమైన నిశ్చయం కూడా ధ్వనించింది. నీ దారి అలౌకికమైనటువంటి ఆశలకు చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నింటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రుజువు చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించడానికి ప్రేరేపిస్తుంది. అదేమిటంటే, పంజాబ్లో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోర్లో ఉంటుండే రోజుల్లో ఒకనాడు ప్రొద్దున్నే పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు: అమ్మగారు, విచిత్రమైన సాధువు ఒకడు వచ్చాడు, ముకుందుడి తల్లిని చూడాలి నేను అంటున్నాడండి అన్న. ఎంతో సరళమైన ఆ మాటలే నాలో నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన కలుసుకోవటానికి వెళ్ళాను. ఆయన కాళ్ళకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్న ఆయన నిజంగా దైవ సాక్షాత్కారం పొందిన వాడేనేమోనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఇది మహాగురువుల కోరిక. మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకు అది ప్రాణాంతకమవుతుంది అంటూ ఆయన మౌనం వహించారు. ఆ సమయంలో నాకేమీ భయం వేయకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది.
చివరికి మళ్ళీ ఇలా అంటున్నాడు, ఒక వెండి రక్షరేకును జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈరోజు ఇవ్వను. నా మాటలో నిజం నీకు తెలియటానికి ఆ రక్షరేకు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతట అది నీ చేతుల్లో రూపుగడుతుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేకును ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడితో చెప్పి ఆ తరువాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడి ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టిపెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది ఆటోమేటిక్గా మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసింది. ఆయనకు నేను భిక్ష వేయబోయాను. ఎంతో గౌరవ ప్రవృత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్లే నా అరచేతులు రెండింటికి మధ్య రక్షరేఖ వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను బహు జాగ్రత్తగా దాశాను దాన్ని. ఇప్పుడు అది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడి చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడుకు నాయన, వెళ్ళొస్తా. జగన్మాత నిన్నెప్పుడు కాపాడుతూనే ఉంటుంది. ఆ రక్షరేఖ నా ఆధీనంలోకి రావటంతోనే ఒకానొక తేజపుంజం నా మీదకి ప్రసరించిందా అనిపించింది. అడిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేఖ గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృతి లిపిలో ఏవో అక్షరాలు కూడా ఉన్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి నా పూర్వజన్మల గురువుల దగ్గర అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షరేఖ మహిమ పూర్తిగా ఎవరూ బయట పెట్టకూడదని గ్రహించాను. మిత్రులారా, మరి ఈ రక్షరేఖను గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. సాధువులకి సాంప్రదాయకంగా గౌరవభావంతో సమర్పించేదే ఈ రక్షకరేఖ. ఒక రక్షకరేఖ మీద ఒక మంత్రం చెక్కి ఉంటుంది. శబ్దానికి వాక్కుకు అంటే మానవ కంఠ స్వరానికి ఉండే శక్తులను గురించి భారతదేశంలో జరిపినంత గాఢ పరిశీలన మరో చోట ఎక్కడా జరగలేదట. విశ్వమంతటా ప్రతిస్పందించే ఓంకారనాద స్పందనకు లేదా అనేక సముద్రాల ఘోషకు సృష్టి స్థితి లయలాలనే 3 రూపాయలు లేదా గుణాలు కూడా ఉంటాయి. మనిషికి ఒక మాట పలికినప్పుడల్లా ఓంకారానికి ఉన్న ఈ 3 గుణాల్లోనూ ఒకదాన్ని కార్యరూపంలోకి తెస్తున్నాడు అన్నమాట. మానవుడు ఎప్పుడూ సత్యమే పలకాలని పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ నిర్ణయించిన విధికి ఆధారభూతమైనటువంటి న్యాయహేతువు ఇదేనంటారు. ఆ రక్షకరేఖ మీద సంస్కృత మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించినట్లయితే ఆధ్యాత్మికంగా లాభదాయకమైనటువంటి స్పందన శక్తి దానికి ఉంటుంది. ఆదర్శప్రాయంగా నిర్మించిన సంస్కృత వర్ణమాలలో 50 అక్షరాలు ఉంటాయట. ప్రతి అక్షరానికి నిర్దిష్టంగా స్థిరమైన ఉచ్చారణ ఒకటి ఉంటుంది. సింధులోయలో బయలుపడినటువంటి కొన్ని శీళ్ల మూలంగా సంస్కృత వర్ణమాలను భారతదేశం సెమిటిక్ మూలాల నుంచి ఎరువు తెచ్చుకుంది అంటూ కొందరు పండితులు ఇప్పుడు చేస్తున్న వాదాన్ని విడిచిపెట్టడం జరిగింది. మొహంజోదారో, హరప్పలలో ఇటీవల బయలుపడిన కొన్ని గొప్ప హైందవ నగరాలు కేవలం ఉజ్జాయింపుగా ఊహించడానికి మాత్రమే వీలైనటువంటి యుగానికి మనల్ని తీసుకుపోగల మహత్తర సంస్కృతికి ఒకదానికి భారత భూమిలో పూర్వ చరిత్ర ఒకటి ఉండాలి అని సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ భూమి మీద నాగరిక మానవుడికి మహోజ్వలమైన ప్రాచీన చరిత్ర ఉందన్న హిందూవాదం నిజమైనట్లయితే ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన సంస్కృత భాషే అత్యంత పరిపూర్ణమైన భాష ఎందుకయిందో వివరించడానికి వీలవుతుంది. సంస్కృత భాషకి దాని ప్రాచీనత విషయం ఏమైనా సరే ఒక అద్భుతమైన ఒక నిర్మాణ క్రమం ఉంది. అది గ్రీకు భాష కంటే పరిపూర్ణమైనది, లాటిన్ కంటే ఎంతో విస్తృతమైనది కూడా. ఈ రెండింటి కంటే ప్రశస్తంగా పరిష్కృతమైనది ఇంకోటి ఉంది.
ఎన్సైక్లోపీడియా అమెరికానా అన్న విజ్ఞాన సర్వస్వ గ్రంథ సంపుటంలో ఇలా ఉంది. ప్రాచీన కావ్యాధ్యాయాన్ని పునరుద్ధరించిన తర్వాత 18వ శతాబ్దం ఉత్తర భాగంలో సంస్కృత భాషాధ్యాయనం ప్రారంభించడాన్ని మించినటువంటి ప్రముఖమైన సంఘటన సంస్కృత చరిత్రలో మరొకటి లేనేలేదు. భాషాశాస్త్రం, తులనాత్మక వ్యాకరణం, తులనాత్మక పురాణ కథాశాస్త్రం, మతశాస్త్రం అన్న వాటికి ఉనికికే ఆధారభూతమైంది. అధ్యయనం వల్ల వాటిని గాఢంగా ప్రభావితం చేసింది కూడా ఈ సంస్కృత భాషావిష్కారమేనా అన్నారు. మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో విరమించుకుందాం. ఆ మరుసటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానసరారు. థ్యాంక్ యూ.